సుధీర్ గారు అలానే తడకల రాజేష్ ఇద్దరు కలిసి చిత్రాన్ని బ్రహ్మాండంగా నిర్మించారు. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ 40 days వీళ్ళందరూ మాలలో ఉండి టోటల్గా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఎస్పెషల్లీ ఏదైతే పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు. సో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే చూసాము ట్రైలర్, చాలా బాగుంది. సో త్వరలోనే కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నారని ఇప్పుడే చెప్పారు. సో ఐ విష్ హిమ్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. సినిమా రిలీజ్ విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ సెక్టార్ తరఫున కానీ అలానే కౌన్సిల్ తరఫున కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ తప్పకుండా మేము చేస్తాము. రిలీజ్ విషయంలో, థియేటర్ విషయంలో కూడా ఏదైనా ఉంటే కూడా చేస్తామని చెప్పేసి. ఈ మూవీ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యప్ప దర్శనం అనేది. సో ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ మూవీ ఏదైతే చేయడం జరిగిందో చాలా ప్యాషన్గా చేయడం జరిగింది. ఎప్పుడు చాలామందికి నేను ఆ సాంగ్స్ మాలలో ఉన్నప్పుడు ఎవరికైనా చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ సాంగ్స్ వింటూనే ఉంటే రాత్రిపూట కూడా పండుకున్నా కూడా ఎక్కడి నుంచో ఒక భజన లాగా వస్తూనే ఉంటుంది. అది చూసి బాగా ఆనందపడేవాడిని. కానీ ఇలా మూవీ చేస్తానని నేను అనుకోలేదు. సో ఇట్ ఈజ్ ఏ గాడ్ గిఫ్టెడ్ అని అనుకుంటున్నాము. సో చాలా ప్యాషన్గా చేయడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్ సుధీర్ నాతో తోడున్నారు. ఈ మూవీ చేద్దామని అనగానే రైట్ రాజేష్ మనం చేద్దామని అన్నారు. దీంట్లో అక్షయ్ ఇంతకుముందు కూడా మూవీస్లో చేశారు తను. సో దీంట్లో గురుస్వామిగా చేస్తున్నారు అక్షయ్. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీకి చాలా కష్టపడటం జరిగింది. కష్టం అంటే ఒక మూవీ చేసేటప్పుడు ప్రతి వాళ్ళు దీంట్లో డైరెక్టర్ శాంతి కుమార్ గారు, కెమెరామ్యాన్, మ్యూజిక్ అందరు చాలా బాగా ఇచ్చారు. కానీ దీంట్లో వీళ్ళందరూ చేసేటప్పుడు అక్షయ్ నాతో చెప్పాడు ఏంటంటే మేమందరము మాలలో ఉండి చేస్తామని మూవీ. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఒక మాలలో ఉండేసే ఈ మూవీ చేయడం జరిగింది. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్ అండ్ విట్నెసింగ్ దిస్ ఫంక్షన్. సో నాకు నేను అబ్రాడ్లో ఉన్నాను. అప్పుడు ఒక కాల్ వచ్చింది డైరెక్టర్ మళ్ళీ రాజేష్ గారితో, ఇలా నా అక్షయ్ నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నాను, ఏంటి కాన్సెప్ట్ ఏమంటే అయ్యప్ప స్వామి గురించి అన్నారు. నేనేం అడగలేదు, స్టోరీ గీరి ఏం అడగలేదు. సార్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నారు. నేను అన్నాను ఓకే నెక్స్ట్ వీక్ అనుకుంటాను. అండ్ యాక్చువల్లీ వితిన్ 2 days ఐ వాజ్ హియర్, 2 days హియర్ అండ్ వితిన్ 25 days కంటిన్యూస్ షూట్ ది మూవీ వాజ్ ఫినిష్డ్. అంటే వచ్చగానే నేను మాల వేసుకున్నాను అలాంగ్ విత్ మీ మిగతా ఆర్టిస్టు టెక్నీషియన్స్ అన్నీ మాల వేసుకున్నాము. అండ్ వీ డిడ్ ఇట్ విత్ భక్తి. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందంటే చాలా సినిమాటిక్గా కాకుండా భక్తులు మిగతా డివోషనల్ పీపుల్కి మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలాగా చాలా భక్తితో చేసిన సినిమా ఇది. సో రాజేష్ గారు చెప్పినట్టు ఈ సినిమా చూస్తే మీకు శబరిమల యాత్ర చేసినట్టు ఉంటుంది. I thank Rajesh and Akshay for joining with me. This movie is for all devotees and women. Don't miss. Come and watch. Make success. Team Presitech with Ayyappa Darshanam andi. This is our first venturing into films, and we feel very lucky to be part of Ayyappa Darshanam. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.